సూర్య నీకు చిన్న గిఫ్ట్. ఏంటిది? సన్ గ్లాసెస్. నార్మల్. అంటే సార్ ది నైట్ కాలేజ్ కదా, సన్ గ్లాసెస్ ఎందుకు? గ్లాస్ ఇస్తే పెగ్గేసుకోవచ్చు కదా. గ్లాసెస్ ఇచ్చింది అందుకు కాదు, నువ్వు నా కళ్ళలోకి చూసి మాట్లాడడానికి భయపడుతున్నావు. ఇవి పెట్టుకుంటే కొంచెం ధైర్యం వస్తుందని. రేపు బయటికి వెళ్దామా? సరే, రేపు మధ్యాహ్నం లంచ్కి వెళ్దాం. ఓకే, రేపు మధ్యాహ్నం. రేపు మధ్యాహ్నం వద్దు, నాకు బిజినెస్ వర్క్ ఉంది. అలాగే ఇరసం కూడా బర్త్డే. డిన్నర్. ఓకే బాయ్. బాయ్. హలో బ్రదర్, ఇట్స్ మీ. ఆ కళ్ళద్దాలేంటి, రేపు మీటింగ్ ఏంటి, డేటింగ్ ఏంటి, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? అమ్మాయితో డిన్నర్కి వెళ్ళడం అంటే మెంగడం కాదు, టైం స్పెండ్ చేయడం. అమ్మాయి అప్పడం లాంటిది, ప్రేమలో ముంచితే తప్ప మెత్తబడదు. మరి ముంచకపోతే ఏముంది, ఇంకొకడు ముంచు తినేస్తాడు. అంత టెన్షన్ పడకు సూర్య. ఆ అమ్మాయి నీకు పడాలంటే నువ్వు 3 స్టేజ్లు దాటాలి. స్టేజ్ 1, నీట్గా తయారయ్యి చేతిలో పూలు, ఫేస్లో స్మైల్ పెట్టుకుని కాన్ఫిడెంట్గా నుంచోవాలి. సూర్య, మంచి జరగాలంటే కుడికాలు ముందు పెట్టి కారెక్కు. రోజెస్ ఎలా ఉన్నాయి? నన్ను ఇంప్రెస్ చేయాలంటే ఒక్కరోజు చాలు. ఫస్ట్ టైం ఆ అమ్మాయి కారు ఎక్కినప్పుడు మినిమం గంట వరకు దింపకూడదు. మనం వెళ్ళాల్సిన ప్లేస్ పక్కన ఎక్కడ ఉంటుంది, కానీ మనం మాత్రం ఆ ప్లేస్ చుట్టూరు గిరగిరా 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 తిప్పుతూనే ఉండాలి. అసలు ఎటు వెళ్తున్నాం సూర్య? గంట నుంచి గిర్రమని తిప్పుతున్నావు. ఆ మాట అమ్మాయి నోట్లోంచి వచ్చిన మరుక్షణమే మనం ఆ ప్లేస్ ముందు ఉండాలి. ఎంత తిప్పి నువ్వు తీసుకొచ్చింది లుంబిని పార్కా? లుంబిని పార్కా అని తేలిగ్గా తీసి పడేకు. పాత ఆటోకి పికప్ ఎక్కువ ఉంటుంది, పార్క్లోకి వెళ్తే కిక్ ఉంటుంది. పార్క్ లో ఏముంది? వావ్! బోట్ మొత్తం ఎక్స్క్లూసివ్ గా రిజర్వ్ చేసావా? తిండం ఆపి ఏదో చెప్పరా అయ్యా. మన దగ్గర అంత బడ్జెట్ ఉన్నా బోట్లో ప్రైస్ ఖాళీ లేదు, అందుకే ఒక టేబుల్ బుక్ చేశా. ప్లీజ్ గివ్ మీ. అరుణా, మేమే. రండి సార్, రండి మేడం, ప్లీజ్ వెల్కమ్. హౌ ఇస్ ఇట్ సార్? నైస్. అరుణ్ అంతా చెప్పాడు సార్, థ్యాంక్ యూ. స్టేజ్ 2. ఈ స్టేజ్లో బోటు, ఆ బోట్లో ఉండే రెస్టారెంట్, ఆ రెస్టారెంట్లో ఉండే మనుషులు, వాళ్ళు వినే పాటలు, దూరంగా బ్రైట్గా వెలుగుతున్న లైట్స్, ఇవన్నీ ఆ అమ్మాయి మూడ్ని డిసైడ్ చేస్తాయి. నువ్వు చేయాల్సిందల్లా నీ మాటలతో ఆ అమ్మాయిని అట్రాక్ట్ చేయటమే. అర్థమైంది. ట్యాంక్ బండ్ కదా, కొంచెం కొంపు కొడతా ఉంటుంది, దానికి ఒక అరేంజ్మెంట్ చేశా. నైస్ ప్లేస్ కదా, ఇట్స్ రొమాంటిక్, కామ్ అండ్ పీస్ఫుల్.
చికెన్. ఎంజాయ్. ఒరే అరుణా. నీ పేరేమో సూర్య, పగలు బిజీ. నాకేమో ఈ నైట్ లైఫ్ నచ్చదు. కానీ నువ్వు పరిచయం అయ్యాక నైట్ లైఫ్ కూడా బాగానే అనిపిస్తుంది. ఐఎమ్ ఇంప్రెస్డ్. అది లెక్క. ఇప్పుడే నువ్వు ఆ అమ్మాయిని ఇంకా ఇంకా ఇంప్రెస్ చేయాలి. అది ఎలాగో నీ వల్ల కాదు. అందుకే నాకు మిస్టేకల్ కొట్టు. పిచ్చెక్కిపోయే సర్ప్రైజ్ నీ ముందుంటది. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. భలే తిప్పుతున్నాడు కదా. అందరూ మనల్ని చూస్తున్నారు. ఎంబారసింగ్గా ఉంది సూర్య. ముందు వాడిని పంపించి. ఓకే ఓకే చాలు. సార్ పైసల్ అరుణా గడ ఇవ్వలేదా? ఏలే. నువ్వు పక్కకు రా ముందు. ఈ అరుణాగాడు ఇంత రాడ్ పెడతాడు అనుకోలేదు. అన్నా నా దగ్గర డబ్బులు తక్కువ, కార్డులు ఎక్కువ ఉన్నాయి, రేపు వచ్చి తీసుకో అన్నా. సినిమాలు చూడడం లేదు, డబ్బులు లేకపోతే వాచితి. హలో, నాకు నీకు పెద్ద తేడా ఏమి లేదు. నేను సర్కస్లో జోకర్ని, నువ్వు బయట. ఏదో ఆర్టిస్ట్ కదా అని ఎంకరేజ్ చేస్తే డిసప్పాయింట్ చేసాడు. వర్స్ట్ ఫెలో. సెకండ్ సర్ప్రైజ్. ఈ సర్ప్రైజ్ కి బోటు మొత్తం రగిలిపోద్ది. ప్లీజ్ పైసలా అరుమాని. బ్లేజర్ ఏది? సర్కస్కి వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ వీక్ వెళ్ళేవాళ్ళంగా. ఆ అరేంజ్మెంట్స్ అని నాకు కాదు సంజన. నాకు తెలుసు, ఇవన్నీ ఆటో గడి ఐడియాలు. ఇవన్నీ చేయమని నిన్నెవరు అడిగారు? నీకు నువ్వులా ఉండు చాలు. ఇంక ఈ స్టేజ్ లో నువ్వు చీకట్లో సూర్యుడు అని నిజం చెప్పి నువ్వే నా జీవితంలో వెలుగని చెప్పేసి. సంజన, నీకు నిజం చెప్పాలి. లైసెన్స్ ఉందా? లేదు సార్. లైసెన్స్ లేనందుకు 1000, ఈ టైంలో అమ్మాయితో తిరుగుతున్నందుకు ఇంకో 1000, కలిపితే ఎంత అయింది? 2000. ఇచ్చే. 1 minute. ఈ క్రెడిట్ కార్డ్ తప్ప నా దగ్గర ఇంకేం లేవు సార్. ఓ, స్టేషన్కి వెళ్ళి తీసుకుందాం పదా. సార్ పదా. ప్లీజ్ సార్. నడు నడు. సంజన నో ప్రాబ్లం. సార్ సార్ ఎక్స్క్యూజ్ ప్లీజ్ సార్, మేము స్టూడెంట్స్ సార్, కొంచెం ఆలోచించండి. పెట్రోల్ ఫుల్గా ఉంది, నేనేమో ఇంటికి వెళ్ళాలి, మరేం చేద్దాం? మీ ఇల్లు ఎక్కడ సార్? కోంపల్లె. కోంపల్లా? అది చాలా దూరం సార్. పోలీస్ స్టేషన్ పక్కనే, పెట్రోల్ కూడా కలిసి వస్తుంది, మరేం చేద్దాం? ఓ సెంటు, నలిగిన పూలు, సెటప్ బాగుందిరా. ఇద్దరు ఏం చేసి వస్తున్నారు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓ బిజినెస్సా? వాట్? హలో కొండలరా, ఎక్కడున్నానా? ఓ లైసెన్స్ లేని అబ్బాయి, ఓ బిజినెస్ చేసే అమ్మాయి, మధ్యలో పోలీసు. ఏం చేస్తావురా?
ఓ హీరోకి హీరోయిన్ కి మధ్యలో విలన్ ఏం చేస్తాడో మనం అదే చేస్తున్నాం. దిగో బయటికి దిగో. స్టేషన్కి వెళ్దామా? వెళ్దాం. డబ్బులు కావాలా? తీసుకో. ఇదిగో మా కంపెనీ కార్డు. రేపు పొద్దున వచ్చి 2000 కాదు 4000 తీసుకెళ్ళు. అంతేకాని ఆ అమ్మాయి గురించి ఇంకో మాట మాట్లాడితే నువ్వు కోంపల్లికి ఎప్పుడు వెళ్ళావు? నీలో ఇంత సీరియస్ యాంగిల్ ఉందా? నాకే తెలీదు. యు నో సంథింగ్, ఆ సూర్యుడికి చాలా విల్ పవర్ ఉందంటారు. నీకు అంతే. డిఫరెన్స్ ఏంటంటే ఆ విషయం ఆయనకి తెలుసు, నీకు తెలీదు. ఆ సూర్యుడికి చాలా విల్ పవర్ ఉందంటారు. నీకు అంతే. నీకు అంతే.